వైఎస్ స్ఫూర్తితోటే 6 గ్యారంటీలు. రాహుల్ను ప్రధాని చేయాలనేది ఆయన ఆఖరి కోరిక. సీఎం రేవంత్ కాంగ్రెస్ను వీడిన వారంతా తిరిగి రావాలని డిప్యూటీ సీఎం బట్టి, గాంధీ భవన్లో మాజీ సీఎం వైఎస్ జయంతి సభ, ప్రజాభవన్లో ఫోటో ఎగ్జిబిషన్. వైఎస్ఆర్ ప్రజానాయకుడు, ఆయన బతికుంటే ఏపీ ముఖ చిత్రం మారేది. రాహుల్ గాంధీ ఏం మారేదో చూపిద్దాం. రేవంత్ రెడ్డి ఏమన్నాడో అప్పుడేమన్నాడో ఇప్పుడు ఎందుకు భుజాన్ని ఎత్తుకుంటాడో జర్ర చూపెడతాం. అంటే పార్టీ మారినప్పుడల్లా వీళ్ళ స్ట్రాటజీ మారుతుంది అన్నట్టు. టీడీపీ పార్టీని కథం చేయాలనుకున్నాడు పావురాల గుట్టలో పావురమైపోయిండు అంటాడు. ఇది రేవంత్ రెడ్డి. టీడీపీని కథం చేయాలనుకున్నాడు పావురాల గుట్టలో పావురమైపోయిండు, మాతోటి పెట్టుకుంటే ఎవరైనా పావురమైపోతాడు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మహాగణుడు వైఎస్ఆర్ అని మాట్లాడుతున్నాడు. అంటే చూడుర్రి మీరు విచిత్రం. అంటే వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఎప్పుడు ఎవరినైనా అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని ఫినిష్ చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. అందుకే డాక్టర్ వైఎస్ఆర్ స్ఫూర్తిగా వారు ఇచ్చిన సందేశాన్ని తీసుకొని మనమందరం కష్టపడాలి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి. ఈ రోజు నీ మాట వినాలంటేనే ఓకారం వస్తుంది. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గురించి గొప్పగా పోవడం, ఏ గొడుగు పట్టుకుంటే గా గొడుగా గొప్ప. గిసుని నాయకులను గెలిపిస్తామా మనం? చిచ్చి గివిలు నాయకులానే. నిజానికి తెలంగాణకు బద్ధ శత్రువు ఇవ్వడానికి ఉన్నాడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. తెలంగాణ విషయంలో తెలంగాణకు మొట్టమొదటి బద్ధ శత్రువు. ఒకవేళ రాజశేఖర రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ ఇంకా కష్టమయ్యేది. 1300 మంది చనిపోయింది కదా, అప్పుడు ఏ 16,000 మంది చనిపోవు కావచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి 2004లో ఆయన 600 కిలోమీటర్ల పాదయాత్ర ఏదో చేసిండు. అప్పుడు ఏమన్నాడు అంటే తెలంగాణ అవసరం ఉన్నదని నాకు కూడా అర్థమైంది. నేను పాదయాత్ర చేసినప్పుడు నన్ను కూడా తెలంగాణ ఇవ్వాలని చాలా మంది అడిగిండ్రు. అది 2014లో ఆలోచిద్దాం అన్నాడు. 2009, 2014లో ఆలోచిద్దాం అన్నాడు. ఆయన బ్యాడ్ లక్లో ఆయన చనిపోయాను పట్టుకొని పావురాల గుట్టలో పావురం అయిపోయిండు. ఇది అంటే రేవంత్ రెడ్డి మాటలు అప్పంచలు కూడా రాజకీయ పరంగా లేవు. విద్వేషి, అంతకుల భాష, ఉగ్రవాదుల భాష. అసలు ఆయన నాయకుడే కాదు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈయన ఏమనాలి? వైఎస్ఆర్ కూడా మంచి పథకాలు పెట్టిండు కొన్ని, కాదంటలేం మనం. కానీ తెలంగాణకు బద్ధశత్రువు ఇవ్వాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. తెలంగాణ అడ్డుకోవాలని చూసిన మొట్టమొదటి వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి. ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చినాక తెలంగాణ అవసరం లేదు, తెలంగాణకు కొన్ని ఎక్కువ నిధులు ఇస్తామన్నాడు. ఒక రాష్ట్రం రావాలనుకున్నప్పుడు ఎన్ని పరిణామాలు మారిపోతుంటాయి చూడు. రాజశేఖర రెడ్డి లేకుండా అయిపోయాడు. కాబట్టి ఇక్కడ ఇదంతా డ్రామా రేవంత్ రెడ్డిది.